నేను డాక్టర్ శ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వారు డాక్టర్ మానస. నేను 2 మంత్స్ నుంచి జాయిన్ అయ్యానండి. అక్టోబర్లోని జాయిన్ అయ్యాను, అక్టోబర్ నవంబర్. నేను ఒక 4 పాయింట్స్ మాట్లాడుతున్నానండి. ఫస్ట్ పాయింట్, డెడికేటెడ్ గ్రూప్. నాకు ఈ ప్రోగ్రాంలోని మెయిన్గా నచ్చింది ఏంటంటే, ఫీజు పే చేస్తే లింక్ ఇచ్చేయడం అలాగా ఉండదండి. ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేయాలి. మనల్ని ఇంట్రడ్యూస్ చేశాక ఆ, మేడం, నా మాటలు వినిపిస్తున్నాయి మేడం? ఓకే అండి, ఓకే అండి. ఆ, మనల్ని ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేశాక మనం జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మనం ఇంకా ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇలా చైన్ సిస్టమ్ లాగా వెళ్తుంది అనమాట. దీనికి తోడు ప్రతి నెల ఇంట్రడక్షన్ క్లాస్ ఆర్గనైజ్ చేస్తారు. అలాగే ప్రతిరోజు కూడా యోగా సెషన్ అయిపోయిన తర్వాత మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు. అలాగే ఆత్మీయ సమ్మేళనాన్ని, ఫిజికల్ గెట్ టుగెదర్ అనమాట, ఇవి కూడా ఆర్గనైజ్ చేస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారు అనమాట. సెకండ్ పాయింట్ అండి, కంబైన్డ్ ప్యాకేజ్. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఓన్లీ యోగాసనాలనే అనుకున్నాను. కానీ జాయిన్ అయిన తర్వాత తెలిసింది, యోగాసనాలతో పాటు ప్రాణాయామాలు, తర్వాత ముద్రలు, తర్వాత బంధాలు, తర్వాత ధ్యానము, మెడిటేషను, తర్వాత చక్రాలు, ఆ, ఆధ్యాత్మికంగా ఏం తినాలి ఏం తినకూడదు, ఇంకా ఒక పాయింట్ అని లేదు, హెల్త్ అన్న పాయింట్ మీద ఎన్ని ఉంటాయో మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాయి. యాక్చువల్గా మన మెడికల్ ఫీల్డ్లో హెల్త్ మీద ఒక 5 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. హెల్త్ గురించి చెప్పాలంటే ఫిజికల్ హెల్త్ అని, మెంటల్ హెల్త్ అని, స్పిరిచువల్ హెల్త్ అని, సోషల్ హెల్త్ అని, తర్వాత ఫైనాన్షియల్ హెల్త్ అని 5 ఆస్పెక్ట్స్ ఉంటాయి. మొత్తం 5 ఆస్పెక్ట్స్ కూడా ఈ క్లాస్లోని మనకి కవర్ అవుతాయండి. అందరూ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా కవర్ అవుతుంది అని అనుకుంటారు. యాక్చువల్గా 4 ఆస్పెక్ట్స్ కవర్ అయిపోయాక ఆటోమేటిక్గా మన ఎనర్జీ వల్ల ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కవర్ అయిపోతుంది. అది కాకుండా మనకి ప్రతి వీక్ బీజాక్షరాలతోని సూర్య నమస్కారాలు చేస్తారు. దానివల్ల కూడా మన ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ విధంగా కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. బెనిఫిట్స్ పరంగా నేను మెయిన్ అబ్జర్వ్ చేసిన చేంజ్ ఏంటంటే, ఒక 2 వీక్స్ చేసిన తర్వాత నేను మామూలు నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఇంతకు ముందు ఎంత ఎనర్జీ యూజ్ చేశానో దాంట్లో ఒక సగం మాత్రమే యూజ్ చేస్తే అది చేసేయగలుగుతున్నాను పని. ఆ, అంటే చాలా తక్కువ ఎనర్జీతోనే మూమెంట్ పని చేయడం ఇదంతా అయిపోతుంది. ఆ మిగతా మిగిలిన ఎనర్జీ అంతా బాడీలోనే ఉంటుంది. దానివల్ల రోజంతా ఎనర్జెటిక్ గా ఉందండి. అది ఫస్ట్ మెయిన్ నేను అబ్జర్వ్ చేసిన చేంజ్. తర్వాత నేను సర్వైకల్ స్పాండిలోసిస్ తో సఫర్ అవుతున్నాను. యాక్చువల్గా ఎంఆర్ఐలో కూడా నాకు బల్జెస్ కూడా వచ్చాయి, డిస్క్ బల్జెస్ అని కూడా. ఇంకా నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను, నేను ఇంకా నెక్ కాలర్ వాడాలి, ఇంకా తప్పదు, ఫ్యూచర్ లో ఇంకా సీరియస్ అవుతుంది అని. అయితే గురువు గారు చాలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మైక్రో ఎక్సర్సైజెస్ అనుకోవచ్చు, ఒక 10 మినిట్స్ అంతే. ఈవినింగ్ టైం చేస్తే నేను టైం చూసుకుంటే ఒక 10 మినిట్స్ పట్టిందండి. దాంతో ఒకసారి చేస్తేనే కంప్లీట్ రిలీఫ్ అన్నమాట. ఇంకా 2-3 డేస్ చేసిన తర్వాత నాకు ఇలా వెనక్కి అంతే ఇక్కడ షాక్ లో కొట్టేది. కంప్లీట్ రిలాక్సేషన్ అన్నమాట. అది నేను అబ్జర్వ్ చేసిన బెనిఫిట్. తర్వాత షుగర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయండి, డయాబెటిక్ కూడా. నేను 200s అలా ఉండేవి, ప్రెసెంట్ కంట్రోల్లోకి వచ్చాయి. 100, 120 అలాగా నడుస్తున్నాయి. ఇవన్నీ నాకు ఇచ్చినందుకు గురుగారికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.